ప్రతినిధులందరికీ నమస్కారం. సొంత పార్టీ పేరు చెప్పుకొని రోడ్డు మీద వెళ్తే జనం మొహం మీద ఉమ్మేస్తారని జడ్జి పేరుతో రోడ్డెక్కి వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసే అకృత్యాలు, వాళ్ళు చేసే దుర్మార్గాలు జడ్జి మీద తోసేద్దామని రోడ్డెక్కి అల్లరి చిల్లరగా ప్రవర్తించిన వైసీపీ నాయకుల తీరు మీరు చూశారు. భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఆఖరికి ఉన్నటువంటి కమిటీని కూడా భర్తీ చేసుకోలేకపోయినా ఒకరిద్దరితోనైనా పోరాడే నాయకులు ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ ముద్రను ప్రకటించి వారి యొక్క విధానాలను ప్రకటిస్తారు. దుర్మార్గం ఏంటంటే ఎప్పుడు ఇతరుల భుజాల మీద తుపాకులు పెట్టి ఎదురుగా ఉన్న వాళ్ళని కాల్చేయాలని, ఆ నెపం ఇతరుల మీద నెట్టి ప్రయోజనం మనం పొందాలనే దుర్బుద్ధితో రాజకీయ పార్టీని ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఆడుతున్నటువంటి నాటకం చూస్తున్నాం. ఈ రోజు వారికి అనుమతులు లేకపోయినా రోడ్డెక్కి అరాచకం సృష్టించినటువంటి విధానాన్ని మీరు చూశారు. పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఒక సోదరిమణి, పోలీసు విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక సోదరిమణిని ఏఎస్ఐ గారిని కింద పడేసి తొక్కుకుంటూ పోయినటువంటి ఘటనను మీరు చూశారు. డిఎస్సి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గౌరవ నారా లోకేష్ బాబు గారు జవాబుదారీతనంతో ఈ డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఎంత పకడ్బందీగా నిర్వహించారంటే నీలాంటి కంపునోర్లు ఎన్ని మాట్లాడినా, నీలాంటి కుట్రదారులు ఎన్ని చేసినా అందులో ఆవగింజంత తప్పు కూడా ఎత్తి చూపలేనంతగా డిఎస్సి నిర్వహించబడింది. మీ రాజకీయ పబ్బం కోసం 3 రోజులు రోడ్లెక్కి 3 రోజుల పాటు జనాన్ని ఇబ్బంది పెడతారా? అనుమతి లేదని తెలిసినా, అవసరం లేదని తెలిసినా రోడ్ల మీదకి వచ్చి యాగి చేసి పోలీసుల్ని కొడతారా? ఈ దేశంలో డిఎస్సి అంటే నారా చంద్రబాబు నాయుడు మాత్రమే పెట్టింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అనేదానికి ఒక విలువని, గౌరవాన్ని తీసుకొచ్చారు. ఇన్ని రోజులు ఉద్యమం చేశారు, ఇన్ని రోజులు రోడ్డెక్కారు. సాధించిన ప్రగతి ఏంది? ప్రజలకు అసౌకర్యం కల్పించడం తప్ప. చిందర వందరగా పడిపోయినటువంటి మీ పార్టీలో ఏదో జవసత్వాలు నింపడం కోసం వాళ్ళని కాళ్ళు ఏళ్ళలో పట్టుకొని బామాల్లో బతిమాల్లో రోడ్డు మీదకి తెచ్చుకోవడం తప్ప మీరు సాధించింది ఏంది? మెరిట్ అంటే ఏమి? ఫస్ట్ ఎవరు ఉంటే వాడిని మెరిట్ అంటారు. రాసిన ప్రతి ఒక్కరిని మెరిట్ అంటారు. నేను కూడా పరీక్ష రాసిన, నేను కూడా మెరిట్ అంటే మూర్ఖత్వమే కదా. మెరిట్ అంటే రాసిన వాళ్ళలో పరీక్ష ఫలితాల ఆధారంగా టాప్ నుంచి తీసుకుంటారు. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ప్రజానీకానికి, అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ బాధ, వీళ్ళ సోది ఒకటే. ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని తప్పుగా పట్టించడం, వీళ్ళు చేసే దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకోవడం. ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం జంజీని అడ్డు పెట్టుకొని రోడ్లు ఎక్కడం. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మీడియా ద్వారా, దయచేసి వీళ్ళు చేస్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంతో, మోదీ గారి ఆశీస్సులతో కొన్ని వందల నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనేదని చెప్తున్నా. కొన్ని వందల నోటిఫికేషన్లు రాబోతున్నాయి. అనేక శాఖల్లో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు. ఇవన్నీ భర్తీ చేస్తే ఇప్పటికే ఇది మంచి ప్రభుత్వం అని జనాలు నమ్మారు. 2024 ఎన్నికల్లో దీవించారు. మళ్ళీ 2029 ఎన్నికల్లో ప్రజలు వీరి వైపే ఉంటారు. ఉన్నతంగా జీవించమని, ఇది
స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మంచి మనుషులుగా ఉండాలని, సత్ప్రవర్తనతో ఉండాలని, ఆ ప్రవర్తన మీకు రావాలని నేను ఒక సూచన కూడా చేస్తూ ఉన్నాను.